మార్చి మొదటి వారం నుండే ఎండలు దంచి కొడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఉక్కపోత, ఆ వేడిని తట్టుకోలేక చల్లదనం కోసం వెతుక్కుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ దాని నుంచి రిలీఫ్ పొందడానికి ఈరోజు ఒక వార్త అయితే తెలిసింది. 16వ తారీఖు లేకపోతే 15వ తారీఖు నుంచి, మార్చి 15వ తారీఖు నుంచి వర్షాలు పడబోతున్నట్టుగా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం అయితే జరిగింది. ఇక మరొక వైపు రైతులకు ఇది సాడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులు ఆరుగారం కష్టపడి పండించినటువంటి పంటలు అమ్ముకునేటువంటి కాలం, పంట చేతికి వచ్చేటువంటి కాలం, ఈ కాలంలో వర్షాలు పడితే ఎంతటి ఇబ్బంది తలెత్తుతుందో అందరికీ తెలుసు. ఇక వడగళ్ళ వాన పడితే మామిడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా వడగళ్ళ వానలతో నష్టపోతున్నటువంటి రైతులను మనం చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా 15వ తారీఖు నుంచి వర్షాలు పడబోతున్నట్టుగా వాతావరణ శాఖ మాత్రం హెచ్చరించింది. ఇక 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా రావచ్చు అంటూ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క వర్షాలు అయితే రైతులకు ఒక సాడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. రైతులు వారు కష్టపడి ఆరుగాలం పండించినటువంటి పంటలు చేతికెత్తేటువంటి సమయంలో ఈ వర్షాలు వారిని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు. రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఈ షార్ట్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఇక ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. బాలాజీ నమస్తే. నమస్తే సార్. ఎట్లా ఇప్పుడు 15వ తారీఖు నుంచి వెళ్ళి వర్షాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మీ రీసెర్చ్లో ఏమైనా తేలిందా అది? ఎస్ సార్, డెఫినెట్లీ మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ లాస్ట్ 3 to 4 days నుంచి మనకి టెంపరేచర్స్ అనేవి విపరీతంగా నమోదవుతున్నాయి. మనకి మార్చ్ ఫస్ట్ హాఫ్ లోనే టెంపరేచర్స్ అనేవి తూర్పు తెలంగాణ మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీలకి టచ్ అయిన సందర్భం మనకి ఇప్పుడు ఉంది. సో దీని కారణంగా ఏమవుతుందంటే మనకి వాతావరణంలో అన్స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. అంటే ఒక ట్రఫ్ లాంటి ప్యాటర్న్, అంటే ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడబోతుంది. సో దాని వల్ల ఏంటంటే మనకి మార్చ్ 15th నుంచి సడన్ వెదర్ చేంజ్ అనేది మనం చూడబోతున్నాం. మార్చ్ 15th వరకు కంప్లీట్ గా మనకి డ్రై వెదర్ అండ్ హాట్ వెదర్ అనేది ఉంటది. బట్ మార్చ్ 15th మధ్యాహ్నం నుంచి మనకి మెల్లిగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని, మధ్య తెలంగాణ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, అంటే ఐసోలేటెడ్ ప్లేసెస్ లో మనకి స్లోగా థండర్ స్టార్మ్స్ అనేవి మెల్లిగా స్టార్ట్ అవుతాయి. బట్ మార్చ్ 16th వచ్చేసప్పటికి మార్చ్ 16th నుంచి మార్చ్ 20th వరకు, అంటే ఈ 5 రోజుల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మనకి విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు మరియు మనకి వడగళ్ల వర్షాలు కూడా చాలా ప్రాంతాల్లో మనం చూడబోతున్నాం. ఎందుకంటే మనకి వెస్టర్న్ డిస్టర్బెన్స్ టైప్ ఆఫ్ సినాప్టిక్ ఫీచర్ ఉంటుంది కాబట్టి వడగళ్ళు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి. మనకి గాలుల వేగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వర్షం పడే టైంలో. అంటే మనకి అరౌండ్ 50 to 60 kmph కూడా కొన్ని ప్రాంతాల్లో మనకి రికార్డ్ అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి వర్షం పడే సమయంలో. ఈ సంవత్సరము వేడి పెరిగినట్టే కనబడతా ఉంది. ముఖ్యంగా హ్యూమిడిటీకి సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. మార్చి మొదటి వారం నుంచే ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ వర్షాల తర్వాత ఎండల పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటా ఉన్నారు? సో దీని తర్వాత అంటే ఈ వర్షాలు ఉన్నప్పుడైతే మనకి టెంపరేచర్స్ అనేవి నార్మల్ కండిషన్ లోనే ఉంటాయి. మనకి మార్చ్ 20th తర్వాత స్లోగా మనకి మళ్ళీ టెంపరేచర్స్ అనేవి పికప్ అవుతాయి. అంటే 35 నుంచి 36 హైదరాబాద్ లో, మరియు ఉత్తర మరియు తూర్పు జిల్లా తెలంగాణ జిల్లాల్లో మాత్రం మనకి ఒక 37 నుంచి 38 degrees అయితే రికార్డ్ అవుతుంది. బట్ తర్వాత కూడా మనకి మరొక దఫా వర్షాలు అయితే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మనకి మార్చ్ ఎండింగ్ ఆ టైంలో మళ్ళీ కొన్ని వర్షాలు అనేవి మనం చూడబోతున్నాము. సో మనకి రెగ్యులర్ గా మనకి మార్చ్ లో వర్షాలు ఎందుకు ఉండబోతున్నాయి అంటే ఎల్నినో కండిషన్స్ వల్ల. అంటే ఇప్పుడు బంగాళాఖాతంలో లాస్ట్ ఇయర్ వరకు లానినా కండిషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు అది లానినా నుంచి ఎల్నినో కండిషన్స్ కి మారుతుంది కాబట్టి మనకి సమ్మర్ లో ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ద సమ్మర్, అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సమ్మర్ లో మనకి ఎప్పుడైనా సరే ఎక్కువగా మనకి వర్షాలు అనేవి మనకు కురుస్తాయి. టెంపరేచర్స్ అనేవి మరీ విపరీతంగా ఉండవు. అంటే 1 or 2 days హీట్ వేవ్ ఉన్నా కూడా బట్ రిమైనింగ్ డేస్ లో మనకి అంతగా హీట్ వేవ్ ఉండదు. లైక్ మనం 2023 ఇయర్ తీసుకున్నట్టయితే అప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా మనకి మార్చ్ ఏప్రిల్ నెలల్లో మనకి విస్తారంగా వర్షాలు కురవడము, వేడి అనేది జస్ట్ 1 or 2 days లో ఉండి రిమైనింగ్ అన్ని రోజులు మనకి ఇది వర్షాకాలమా ఎండాకాలమా అనేంత రేంజ్ లో మనకి వర్షాలు పడ్డాయి. సో ఈ ఇయర్ కూడా మనకి ఈ మార్చ్ నెలలో తీసుకున్నట్టయితే మనకి వర్షాలు కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నాయి. మనకి ఎల్నినో కండిషన్స్ అనేవి ఈ వర్షాకాలంలో ఉండడం వల్ల మార్చి ఏప్రిల్ నెలల్లో మాత్రం మనకి ఎక్కువ వర్షాలు అనేవి ఉంటాయి. ఉరుములు మెరుపులు పిడుగులతో వర్షాలు, ఈదురుగాలుల వర్షాలు,
మరియు వడగళ్ల వర్షాలు కూడా ఎక్కువగా ఉంటాయి. బట్ మే వచ్చేటప్పటికి మనకి ఎండలు అనేవి చాలా తీవ్రం అవుతాయి. ఒక సైక్లోన్ కూడా మనకి మయన్మార్ సైడ్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దాని కారణంగా మనకి మే మంత్ లో హీట్ వేవ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ జూన్ మంత్ లో కూడా మనకి ఈ హీట్ వేవ్స్ అనేవి ఎక్కువగా ఉండి మనకి మాన్సూన్ కూడా కొంచెం లేట్ గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ జిల్లాల పైన ఈ ప్రభావం ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు? ఎందుకంటే రైతులు ఇప్పుడు పంటలు కోసేటువంటి సమయం కాబట్టి ఎవరు అలర్ట్గా ఉంటే బాగుంటుంది? ప్రధానంగా ఏ జిల్లాలు తెలంగాణలో? ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే మార్చ్ 16 నుంచి 20th ఈ 5 రోజుల్లో మాత్రం మనకి మధ్య తెలంగాణ జిల్లాలో, దక్షిణ తెలంగాణ జిల్లాలో, తూర్పు తెలంగాణ జిల్లాలో హైయెస్ట్ ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. ముఖ్యంగా మనకి మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, వరంగల్, హన్మకొండ, తర్వాత మన ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో మనకి హైయెస్ట్ ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. మిగతా జిల్లాల్లో కూడా మనకి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అయితే కురుస్తాయి. బట్ ఇందాక చెప్పిన జిల్లాల్లో అయితే మనకి తప్పకుండా ఉరుముల మెరుపుల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, అంటే 6 సెంటీమీటర్స్ దాకా, 6 నుంచి 7 సెంటీమీటర్స్ దాకా మనకి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, అదే విధంగా వడగళ్ల వానలు కూడా, ఈదురుగాలు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పొలాల్లో మాత్రం రైతులు వర్షం పడే సమయంలో పిడుగుపాట్లకు గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఎంత ఇప్పుడు ఈ ప్రతిసారి ఎండ తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. ఒకానొక సమయంలో 51, 52 డిగ్రీలు రామగుండం లాంటి కోల్బెల్ట్ ఏరియాలో చూసాము. ఈసారి ఎలా ఉంటుంది అనుకుంటా ఉన్నారు? ఈసారి మనకి మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రం మనకి ఎక్కువగా ఎండలు అయితే ఉండకపోవచ్చు. అంటే హైదరాబాద్ లో 38 నుంచి 40 వరకు ఉంటది. మరియు ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాలో 42 వరకే ఉంటది మనకి ఏప్రిల్ వరకు తీసుకున్నట్టయితే. బట్ ఎప్పుడైతే మనకి మే మంత్ లో ఎంటర్ అవుతామో, మే మంత్ లో మాత్రం చాలా సడన్ గా టెంపరేచర్స్ అనేవి రైజ్ అయిపోతాయి. ఎస్పెషల్లీ తూర్పు తెలంగాణ జిల్లాలో మాత్రం 46 నుంచి 47 దాకా, అంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం, ఈ సింగరేణి బెల్ట్ ఏదైతే ఉంటుందో, గోదావరి బెల్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం మాత్రం డెఫినెట్లీ మనకి 46 నుంచి 47 డిగ్రీస్. మే ఎండింగ్ టైమ్ లో, అంటే మన రోహిణి కార్తీ ఉండే టైంలో మాత్రం మనకి 48 డిగ్రీస్ దాకా కూడా కొన్ని ప్రాంతాల్లో రికార్డ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా మనకి మే మంత్ లో తీసుకున్నట్టయితే 42 నుంచి 43 డిగ్రీస్ అనేవి కొన్ని రోజులు మనకి రికార్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్చి, ఏప్రిల్ లో మాత్రం మనకి మోస్ట్ ఆఫ్ ద డేస్ 40 డిగ్రీస్ కంటే తక్కువగానే ఉంటుంది హైదరాబాద్ లో. మీరు చెప్తున్నటువంటి ఇప్పుడు 15, 16 తారీఖులలో కంటిన్యూస్ గా వర్షం ఉండే అవకాశం ఉందా? ఎండతో పాటుగా వర్షాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇవి మనకి థండర్ స్టార్మ్స్ కాబట్టి ఎప్పుడైనా సరే ఎండతో కూడిన వర్షాలు ఉంటాయి. అంటే ఎట్లా అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కొంచెం అట్లా ఎండలాగా వచ్చి, ఆఫ్టర్నూన్ నుంచి ఎట్లా అంటే సడన్ గా వేడి కారణంగా మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షం, అంటే క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి సడన్ గా మనకి వర్షాలు అనేవి హెయిల్ స్టార్మ్స్ తో కూడిన వర్షాలు, లైక్ చాలా బీభత్సంగా స్టార్మ్ లాగా మనకి వర్షం అనేది పడుతుంది. బట్ వరద లాంటి పరిస్థితులు ఏర్పడకపోయినా మన ఈదురు గాలులు అనేది మెయిన్ ఇంపాక్ట్. ఉరుములు మెరుపుల వల్ల లైక్ పిడుగులు పడడం వల్ల అదొక ఇంపాక్ట్. వడగళ్ళు ఈ సమ్మర్ లో ఎప్పుడైనా సరే 3 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వరదలు మాత్రం అంతగా వచ్చే అవకాశాలు లేవు. బట్ ఉన్నా కూడా ఏవో చిన్న చిన్న స్ట్రీమ్స్ అనేవి లైక్ ఓవర్ఫ్లో అవ్వడం తప్పితే భారీగా వరదలు అయితే ఏం రావు. ఓకే, థ్యాంక్ యూ బాలాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ చెప్తున్న మాటలు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక సాడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులు చాలా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటలు చేతికట్టేటువంటి సమయంలో ఈ వడగండ్ల వానలు పడితే ఎంతటి ఇబ్బందులు పాలవుతారో అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా రైతులు వారి జాగ్రత్తలలో ఉండాల్సిందే. దాంతోపాటుగా పిడుగుపాట్లకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వడగళ్ల వాన నుంచి పంటలను కూడా రక్షించుకోవాల్సినటువంటి భద్రతను కూడా తీసుకోవాల్సిందే. ఇక 15వ తారీఖు నుంచి వెదర్ కొంత మారనున్నటువంటి సందర్భాన్ని అయితే వాతావరణ శాఖ చెప్తా ఉంది. వెదర్ మన్ బాలాజీ కూడా దాన్నే ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.